శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి అక్రూరుడి తాలూకా గొప్పతనం గురించి చెప్పుకున్నాం. ఈరోజు బలరామకృష్ణుల యొక్క గొప్ప చేష్టితాల గురించి తెలుసుకుందాం. బలరామకృష్ణులు చేసిన గొప్ప చేష్టితాలను తెలుసుకున్న వారైన మధురా నగరవాసులు మేడల మీద నిలబడి వారిద్దరిని చూస్తున్నారు. ఎంతో ఆనందంగా బలరామకృష్ణులు మధురానగరం రాజవీధిలో వెళ్తున్నారు. కంసుడికి బట్టలు ఉతికే చాకలివాడు పట్టుబట్టలన్నీ ఉతికి మూట కట్టుకుని తల మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడు అతన్ని పిలిచి, మేము నందమహారాజు గారి బిడ్డలం, మాకు కూడా ఒక పట్టుపంచి కట్టుకుంటాం అన్నాడు. అప్పుడు చాకలి కృష్ణుడితో చాలా పొగరుతో ఇలా మాట్లాడాడు. ఈ విషయం మా కంసమహారాజు గారు కానీ తెలిస్తే ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా? ప్రాణాలను ఒగ్గడించేస్తాడు. మీకు పెరుగులు నేతులు తాగి బాగా కొవ్వు పట్టింది. ఇవి సాక్షాత్తు కంసమహారాజు గారు కట్టుకునే పట్టుపంచలు. ఇవి మీకు కావలసి వచ్చాయా? వెర్రి మాటలు మాట్లాడకండి అన్నాడు చాకలి. వాని మాటలు విని కృష్ణుడు బలరామ వంక చూసి, అన్నయ్య, ఇంకా ఈ పుర్రె మారదు అని పిడికిలు బిగించి ఆ చాకలివాని నెత్తి మీద ఒక గుద్దు గుద్దాడు. వాడు తల బద్దలై చచ్చిపోయాడు. కృష్ణుడు ఆ చాకలివాడిని ఎందుకు చంపాడో మనం తెలుసుకోవాలి. చాకలివాడి పుర్రె ఇప్పటిది కాదు, అది త్రేతాయుగంలో నాటి పుర్రె. అప్పుడు సీతాదేవి మీద నింద వేసిన ఆ చాకలివాడు ఈ చాకలివాడు ఒకటే. అందుకే ఆ పుర్రె సీతాపరిత్యాగానికి కారణమైన పుర్రె. ఈ పుర్రె ఎప్పటికైనా మారుతుందేమో అని కృష్ణుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మలోనే ఒక మంచి మాట మాట్లాడితేమో అని అనుగ్రహిస్తాడు. కానీ ఒక్కొక్కడు అవకాశం వచ్చినా అహంకారంతోనే నాశనం అయిపోతాడు ఈ చాకలివాడిలాగా. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియక నోటి మాట వల్లనే చెడిపోతాడు. పొగరుగా మాట్లాడాడు, చచ్చి ఊరుకున్నాడు. ఈశ్వరుడి క్షమాగుణము, మనిషి టెంపరితనము ఈ రజకుని మరణం ద్వారా మనకి ఆవిష్కరిస్తోంది. బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనస్సును ఉతుక్కోలేకపోయాడు. ఇది చాకలివాడి యొక్క అహంకారానికి, అతని చావుకి దారితీసింది. అది దాటి వెళ్ళిన తర్వాత మరో చోట వృద్ధుడైన శాలివాడు ఒకడు పంచెలు నేస్తున్నాడు. ఆయన బలరామకృష్ణులకు ఎదురు వచ్చి తీసుకువెళ్ళి, ఇవి నేను కంసుని కోసం నేస్తున్న మెత్తటి పంచెలు. మహానుభావ, మీరు ఈ పంచె కట్టుకుని కనపడితే ఎంతో బాగుంటారు, కాబట్టి ఈ పంచె కట్టుకోండి అన్నాడు శాలివాడు. కృష్ణ పరమాత్మ పంచె కట్టుకుని శాలివాని ఇహమునందున్న సమస్త ఐశ్వర్యాలను ఇచ్చి అంచెమునందు అతనికి సారూప్యం ఇచ్చి తన దగ్గర కూర్చోబెట్టగలిగినటువంటి ఐశ్వర్యాన్ని కటాక్షించాడు. ఇదే చాకలివానికి శాలివానికి తేడా. చాకలివాడు అహంకారంతో మాట్లాడి చనిపోయాడు. అదే శాలివాడు అదే కృష్ణుడి మీద ఎంతో ప్రేమతో తన ఐశ్వర్యాన్ని, ఇహంలో ఐశ్వర్యాన్ని, పరమునందు ఆయన సామీప్యాన్ని చేరాడు. ఇక తర్వాత సుధాముడు అనే మాలాకారుడు, అంటే పుష్పాలను మాల కట్టేవాడు అనమాట. ఆ మాలాకారుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన కంసునికి పుష్పమాలలు కడుతూ ఉంటాడు. ఆ మాలాకారుడు వీరికి ఎదురు వచ్చి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి అర్ఘ్యపాదాలు ఇచ్చాడు. కృష్ణ, నా జన్మ ధన్యమైంది. ఏం అదృష్టం, మీరిద్దరూ ఇవాళ నా దగ్గరికి వచ్చారు. దయచేసి నేను ఇస్తున్న ఈ పుష్పాలంకారాలు మీరు వేసుకోవాల్సింది అని పుష్పమాలలు ఇచ్చాడు. అప్పుడు పరమాత్మ పొంగిపోయి, నీకేం కావాలో అడుగు, ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ మాలాకారుడు అన్నాడు, మనం అందరం పూజలో చెప్పవలసిందా అని అడిగాడు. అదేమిటంటే, నీ పాద కమల సేవయు, నీ పాదార్చకుల తోడినయ్యము, నీతాంతరావత దయను తాపస మందార నాకు దయసేయగదే. కేవలం బతికేయడం కాదు తండ్రి, ప్రదీక్షణము నీ పాదకమలాలను సేవ నేను చేసుకోగలగాలి. ఎవరెవరు నీ పాదాలు పట్టి పూజ చేసి మహాభక్తులుగా ఉన్నారో వాళ్లతో నాకు స్నేహం కావాలి. ఏ పదార్థం చూసినా అది ఈశ్వరుడే అని నేను భావించి ప్రేమించగలగాలి. దానికి ఎల్లలేదు, పూర్ణమై ఉండాలి. ఈశ్వర, నాకు అటువంటి భక్తి ప్రసాదించవలసింది అని అడిగాడు పుష్పమాలాకారుడు. అప్పుడు కృష్ణుడు పొంగిపోయి ఆ మాలాకారుడిని
ఆలింగన సౌఖ్యాన్ని ఇచ్చాడు. తదనంతరం ఆ ప్రదేశంను దాటి ముందుకు వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఒక కుబ్జ ఎదురొచ్చింది. ఇవన్నీ దశమస్కందంలో గొప్ప రహస్యాలు. ఇవి మనం తెలుసుకోవలసినటువంటి ఘట్టాలు. ఎదురు వచ్చిన కుబ్జ త్రివక్ర, అంటే 3 చోట్ల శరీరం మీద వంకర్లు ఉన్న ఆమె అన్నమాట. గూని వలన ఆమెకు శరీరంలో 3 వంకర్లు ఉన్నాయి. ఆవిడ ఎదురు చూస్తోంది. కృష్ణ పరమాత్మ ఆవిడ వంక చూశారు. కుబ్జ అందంగా ఉండదు కదా. ఆవిడ కృష్ణుని వంక చూసి, అయ్యా, నన్ను కుబ్జ అంటారు, ఊళ్ళో వాళ్ళందరూ త్రివక్ర అని పిలుస్తారు. నీవు చూస్తే చాలా అందంగా ఉన్నావు. నీకు దృష్టి సీతల నేను ఎదురుగుండా నేను నిలబడ్డాను. నేను గంధపు చెక్కల మీద గంధం తీస్తూ ఉంటాను. పరిమళ ద్రవ్యాలను సిద్ధం చేస్తాను. వాటిని కంసమహారాజుకి పట్టుకెళ్తూ ఉంటాను. ఆయన వాటిని తన ఒంటికి రాసుకుంటాడు. అసలు అందం అంటే ఏమిటో ఇవాళ నీలో చూశాను స్వామి. నీవు ఈ గంధం రాసుకుంటే గంధానికే అందం వస్తుంది ఈశ్వర. కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా అని అంది. కుబ్జ కొద్దిపాటి గంధం ఇచ్చినందుకే కృష్ణ పరమాత్మ ఆమెకి ఎవ్వరికీ దొరకని విచిత్రమైన సౌఖ్యాన్ని ఇచ్చాడు. కుబ్జ పాదమును తన కుడి పాదంతో తొక్కాడు. తన చేతి 2 వేళ్లను కుబ్జ గడ్డం కింద పెట్టి పైకి ఎత్తాడు. అలా ఎత్తేసరికి కుబ్జ 3 వంకరలు పోయాయి. ఆమె అందమైన సౌందర్యరాశిగా అయిపోయింది. ఇల్లు లేని వాళ్ళని పూర్వం పాందులు అనేవారు. అలాంటి వాళ్ళందరూ పూర్వం సైరంధ్రి అనే ఇంట్లో ఉండేవారు. సైరంధ్రి పురుషుల అడగడమే కాకుండా తడవు వారికి కావలసిన సౌఖ్యాలను కూడా కటాక్షిస్తుంది. కుబ్జ సౌందర్యరాశి అయిపోగానే, నేను సైరంధ్రిని, నాకు ఇంత సౌందర్యాన్ని ఇచ్చావు, నీ ఒక్కసారి మా ఇంటికి వచ్చి నేనిచ్చే ఆనందాన్ని అనుభవించి అని ఆయన మీద ఉన్న ఉత్తరయ్యాన్ని పట్టుకుని లాగింది. అప్పుడు కృష్ణ పరమాత్మ, తప్పకుండా నేను మీ ఇంటికి వస్తాను, కానీ ఇప్పుడు కాదు, కంస సంహారం అయిన తర్వాత వస్తాను అన్నాడు. ఇది మనకి విచిత్రంగా తోస్తుంది. త్రివక్రకు కృష్ణ దర్శనం అయిన తర్వాత ఆయన పాదంతో తొక్కా కూడా ఆమెలో ఇటువంటి వాంఛ ఉండిపోయిందా అని అనిపిస్తుంది. మీరు భాగవతాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. త్రివక్రం అంటే మనసులోనొక మాట, శరీరంతో ఒకటి చేయడం, నోటితో ఒకటి చెప్పడం. అంటే ఒకే మాటని 3 రకాలుగా మాట్లాడడం అన్నమాట. మనసుతోటి ఒక మాట ఉంటుంది, శరీరంతో అదే మాటను వేరే రకంగా చేస్తారు, నోటితో ఇంకో రకంగా చెప్తారు. ఈ 3 యందు 3 వంకర్లు ఉన్నాయి. ఈ 3 వంకర్లు తీసేయడమే కుబ్జతనమును తీసివేయడం. అవి పోయి ఏకత్వం వచ్చేసింది. అంటే ఈశ్వర స్పర్శ కలిగినవాడు ఎప్పుడూ ఈశ్వర సేవనే అడుగుతాడు. ఈ సేవకి వేళ బాళ ఉండదు. త్రివక్రకు తన వంకర్లు పోగానే ఆవిడ ఈశ్వరు యొక్క కైంకర్యం అడుగుతోంది. అందుకే తన ఇంటికి రమ్మన్నది. పరమాత్మ కంసవధ అయిన తర్వాత వస్తానన్నాడు. అంటే అజ్ఞాన సంహారం పూర్తిగా పోతుందని, అందుకని అప్పుడు వస్తానని మాట ఇచ్చాడు. అంతే తప్ప ఆమె యందు మీరు దోషం పట్టకూడదు. ఆయన ఒక విచిత్రమైన మాట కూడా చెప్పాడు. నేను పాందుడను అన్నాడు. పాందుడు అంటే ఇల్లు లేనివాడిని. ఆత్మకి ఇల్లు ఏమిటి? అది అంతటా పరివ్యాప్తమై ఉంటుంది, కానీ అది అప్పుడప్పుడు ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. అందుకని అది శరీరంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఈ మాటలు చెప్పి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు. ధనుర్యాగం జరిగే చోటును అడిగి తెలుసుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ యాగం జరిగే చోట ఒక పెద్ద ధనస్సు నిలబెట్టబడి ఉంది. కృష్ణ పరమాత్మ ధనస్సును తీసుకుని సంధించారు. అది 2గా విరిగిపోయింది. ఆ ధనస్సు 2 ముక్కలను బలరామకృష్ణులు చేత్తో పట్టుకుని అక్కడ ఉన్న కంసుడి సైన్యాన్నంతటినీ సంహారం చేసి ముందుకు వెళ్తూ ఉంటే కంసుని గుండెలు అదిరిపోయాయి. ఇక కృష్ణుడు తను చంపేస్తాడని భావించాడు. కువలయాపీడము అనే ఒక పెద్ద ఏనుగుని ఒకటి కంసుడి వద్ద ఉంది. ఆ ఏనుగుని కృష్ణుడి మీదకి తోలించాడు. కృష్ణుడు మరణించేలా దానిని కృష్ణుడి మీదకి తోలవలసిందని మావటివాడికి చెప్పాడు. అక్కడ ఉన్న ద్వారపాలకుడు మావటివాడిని పిలిచి కృష్ణుడి మీదకి ఆ ఏనుగును నడిపించారు. అప్పుడు ఆ ఏనుగు వచ్చి ఆయన్ని గట్టిగా చుట్టుముట్టింది.
అప్పుడు కృష్ణుడు దాని తొండములో నుండి జారిపోయి 4 కాళ్ళ మధ్య దూరాడు. అది తన 2 కాళ్ళ మధ్యలో తొండం పెట్టి కృష్ణ పరమాత్మ కోసం అని వెతుకుతోంది. ఆయన ఆ కాళ్ళ మధ్యలోండి దొరకకుండా బయటకు వచ్చి దాని తోక పట్టుకొని దానిని 100 ధనస్సుల దూరం వెనక్కి ఈడ్చేశాడు. సమస్త బ్రహ్మాండాలని తన బొజ్జయందు ఉంచుకున్న వాడికి దిక్కుమాలిన ఏనుగుని లాగడం ఓ పెద్ద కష్టమా? గీరగాని ఏనుగుని తిప్పి విసిరిస్తాడు. అప్పుడు మావటివాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఏనుగుని మరింత ప్రచోదనం చేశాడు. యుద్ధంలో అన్నింటికంటే అత్యంత ప్రమాదకరమైనది ఏమిటంటే ఏనుగు. గుర్రం తన మీద కూర్చున్న వీరుని తీసుకుని పరిగెడుతుంది. కానీ యుద్ధానికి తీసుకునేళ్ళ ముందు ఏనుగుకి నల్లమందు ముందు పెడతారు. దానికి ఇంకా అస్సలు ఒళ్ళు తెలియదు. ఒళ్ళు తెలియని స్థితిలో ఏనుగు నడుస్తూ శత్రు సంహారం చేస్తూ ఉంటుంది. ఏనుగు వెళ్ళిపోతూ దానికి అడ్డు వచ్చిన వాళ్ళని తొండంతో లాగి కింద పడేసి కాళ్ళతో తొక్కేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది తొక్కుతూ ఉంటేనే చచ్చిపోతారు కొంతమంది ప్రజలు. తొండం పెట్టి కొడితే చచ్చిపోతారు, దంతం పెట్టి పొడిస్తే చచ్చిపోతారు. అది ఎవడి మీదైనా పడినా చచ్చిపోతారు. కాబట్టి ఏనుగు అలా యుద్ధం చేస్తుంది. అటువంటి ఏనుగును కృష్ణుడి మీదకి పురిగొల్పాడు కంసుడు. అది చిన్ని కృష్ణుడి మీదకి పరిగెత్తుకుంటూ వస్తోంది. కృష్ణుడు ఒక్కసారి తన కాలుతో దాని కాలు తొక్కేటప్పటికీ ఆ ఏనుగు మొర్రో అని గీంకరిస్తూ వంగింది. అలా వంగేసరికి కృష్ణుడు దాన్ని 2 దంతాలని ఊడవెరికేశాడు. అరచేత్తో దాని కుంభస్థలం మీద ఒక పెద్ద దెబ్బ కొట్టాడు. దాని కళ్ళల్లోంచి నోట్లోంచి నెత్తురు కక్కుతూ కిందకు పడిపోయింది. అది కింద పడిపోవడం ఏంటి? దాని దంతాలు పెట్టి అక్కడ ఉన్న ఇతర వీరులను మావటి వాళ్ళని కృష్ణ పరమాత్మ సంహరించాడు. కృష్ణుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఏనుగు దంతాలు 2 భుజం మీద వేసుకుని ఉన్నాడు. మార్గశిర మాసంలో మన వాళ్ళు తిరుప్పావై చదువుతూ ఉంటారు కదా. అందులో నీలాదేవి మంచం చేయించవలసి వస్తే కువలయాపీడం నుంచి లాగేసిన దంతములతోటే ఆయనకి ఆవిడ మంచం చేయించాడు అని అందులో అర్థం వచ్చేలాగా శ్లోకం వస్తుంది. ఏనుగు కువలయాపీడం అనే పేరు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కు అంటే భూమి, వలయము అంటే భూమండలము, కువలయాపీడము అంటే భూమండలాన్ని పీడించేది అని అర్థము. పృథివీ వికారమైన మనము పూజ చేద్దామని భూమి మీద నుండి కూర్చుందామని అనుకుంటే ముందు మనలోని దేహాభిమానము ఆత్మాభిమానము అడ్డుతుంది. ఈ శరీర అహంకారమే మనల్ని పాడు చేసేస్తుంది. అమ్మో, ఈవేళ అంతసేపు దేవుడి కోసం కూర్చోవాలా? ఈ కువలయాపీడనం అనేది దేహం సంబంధించినటువంటి అహంకారము. శాస్త్రంలో దీన్ని అన్న వికారము అని కూడా పిలుస్తారు. ఈ అహంకారాన్ని అన్న వికారం అంటే ఏంటి? ఈ పృథివిలో పండినవి ఎన్నో తినేసావు, వాటి అన్నింటినీ తినడం వల్ల ఇంత శరీరం తయారైంది. ఈ అన్న వికారమైనటువంటి శరీరం ఏమవుతుంది? రేపు మరణిస్తే ఇందులో ఉన్న రక్తము భూమిలోకి ఇంకిపోతుంది, ఇందులో ఉన్న మాంసము కాలిపోతుంది, లేదా పురుగులు తినేసేస్తాయి. శరీరము పృథివిలో కలిసిపోతుంది, వెంట్రుకలు చెట్ల మొదలను పట్టుకుంటాయి. ఈ మాత్రం శరీరాన్ని చూసుకుని మనం ఎంత పొగరుతో ప్రవర్తిస్తామో, రెచ్చిపోతూ ఉంటాము. అహంకారంతో ప్రవర్తించి లేనిపోని పాపాలను మూట కట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఎందుకు వచ్చిన భ్రాంతి? కాబట్టి దీనిని భాగవతంలో కువలయాపీడము అంటారు. జ్ఞానము లేనివాడికి ఇది వాడని వాడు పీడించుకోవడానికి పనికొస్తుంది. పాపం బాగా మూట కట్టుకోవడానికి పనికొస్తుంది. ఒక మహాపురుషునికి ఇది పుణ్యం చేయించుకోవడానికి, వినయంతో నమస్కరించడానికి, ఈశ్వరుని ఆరాధించడానికి, తాను ఇక్కడ ఉన్ననాళ్ళు హాయిగా ఉండి సంతోషంగా ఉండి గట్టెక్కడానికి పనికొస్తుంది. కౌన్సిలి ఎందున్న కువలయాపీడం పాడు చేయడానికి పనికొస్తుంది. దాని లోపల ఉన్న ఆ జ్ఞానం ఉంది. ఈ కువలయాపీడను కృష్ణుడు అజ్ఞానాన్ని సంహరించి జ్ఞానాన్ని పెంపొందించాలి. కాబట్టి కువలయాపీడమును ఆయన సంహరించాడు. అంటే భూమిని పీడించే వాళ్ళని ఆయన సంహరించాడు. అంటే భూభారం అయిన వాళ్ళని ఆయన సంహరించాడని అర్థం వస్తుంది. ఇది ఈరోజు బలరామకృష్ణులు చేసినటువంటి ఘట్టము. ఇంతటితో స్వస్తి.